ఈ చలికాలంలో బయట క్లైమేట్ చల్లగా ఉంది. మనం ఇంట్లో ఇలాగా కాలీఫ్లవర్ పచ్చడి చేసుకుంటే టేస్ట్ అద్దిరిపోతుందండి. 2-3 మంత్స్ వరకు నిలువ అయితే ఉంటుంది. ముందైతే కాలీఫ్లవర్ ముక్కల్ని చిన్నగా కట్ చేసి ఇలా హాట్ వాటర్ లో ఉంచి తర్వాత క్లీన్ గా వాష్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ మీద వేసి ఇట్లా ఒక 1-2 అవర్స్ వరకు నీట్ గా తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కిందైనా పెట్టుకోవచ్చు. 3 కాలీఫ్లవర్స్ కి సరిపడిన కొలతలు చూపిస్తున్నాను. 1 గ్లాస్ కారం వేసుకోవాలి, హాఫ్ గ్లాస్ వచ్చేసి సాల్ట్, 2 స్పూన్ల మెంతి పిండి, అలాగే హాఫ్ గ్లాస్ లో వచ్చేసి ఇది ఆవ పిండి అన్నమాట. 1 స్పూన్ పసుపు అండ్ మీ టేస్ట్ కి తగ్గట్టుగా వెల్లుల్లి రెమ్మలు అండ్ 1 గ్లాస్ వరకు మనం లెమన్ జ్యూస్ వేసుకోవాలి, ఏ విధమైన సీడ్స్ లేకుండా. మొత్తం అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకుని ఇప్పుడు 1 గ్లాస్ ఆయిల్ వేసుకోండి. నేనైతే వేరుశనగ నూనె యాడ్ చేశాను. లాస్ట్ లో పోపు యాడ్ చేసుకుంటే టేస్ట్ మరింత బాగుంటుంది. 1 డే ఊరిన తర్వాత వేడి వేడి అన్నంలో తింటే ఆహా అనాల్సిందే.